ఊటీ నుంచి మైసూర్కి బయలుదేరినాం. అయితే ఈ ఘాట్ రోడ్స్ లో మధ్యలో వచ్చేటప్పుడు యూపిన్ బెడ్స్ ఉండే ఘాట్ రోడ్ నుంచి వచ్చినాం, వెళ్ళేటప్పుడు వేరే రోడ్ నుంచి వచ్చినాం. ఇక్కడ వస్తుంటే మధ్యలో పైన్ ఫారెస్ట్ వచ్చింది. ఒకసారి పైన్ ఫారెస్ట్ దగ్గర ఆగుదామని అనిపిస్తుంది. కేరళలో వెళ్ళినాం అనుకోండి ఒకసారి పైన్ ఫారెస్ట్ కి, కానీ ఇక్కడ కూడా ఎట్లుందో ఒకసారి చూద్దామని ఆగుదాం అనుకుంటున్నా. ఆగుదామా పిల్లలు? పైన్ ఫారెస్ట్ చూద్దామా? ఒక 15-20 minutes, మళ్ళా అక్కడే ఆగిపోవద్దు, ఓకేనా? మళ్ళీ మనం మైసూర్ వెళ్ళాలి కదా, నైట్ అయిపోతుంది. పార్కింగ్ కూడా చాలా కష్టం ఉంది ఇక్కడ. పొద్దున్నే కదా, చాలా మంది పొద్దున్నే కాబట్టి చాలా మంది వచ్చిండ్రు. రోడ్డు చిన్నగా ఉంటది, మనం పార్కింగ్ చూసుకోవాలి. రోజు ఒక కొత్త అడ్వెంచర్ లాగానే ఉంది. చూస్తున్నా వెనక సీనరీ ఎట్లుందో. పైన్ ఫారెస్ట్ కాదు, పైన్ వ్యాలీ అనేది. ఫారెస్ట్ లా ఉంది, ఎక్కువ చెట్లున్నాయి, డీప్ గా ఉంది, వ్యాలీ లా ఉంది, కింద లేక్ కూడా ఉంది. సో బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. తీసుకుందాం. నాదుంది. వీళ్ళకి మంచి అట్మాస్ఫియర్, మంచి సీనరీ చూపిద్దామని ఈ చుట్టుపక్కల ఉండే ఈ తినే స్నాక్స్, ఈ బబుల్స్ ఇట్లాంటివి అవన్నీ చూసి ఇదిగోని అదిగోని సూరజ్ ఇక్కడ చాలా ఏమన్నదేమన్నా సూరజ్ ఇక్కడ చాలా ఫ్రెండ్స్ ఉన్నాయి, అన్ని నీలాగానే ఆడుకుంటున్నాయి. सूरज పాపా ఈ ఫారెస్ట్ లో, ఈ పైన్ ఫారెస్ట్ లో మంచి లేక్ ఉంది పాపా. ఆడొక లేక్ ఉంది, చూద్దాం ఎట్లుందో. మట్టితోట వాటర్ తో ఆడుకోవాలి. ఒక చెట్టు కింద పడిపోయింది కదా, దాని ఏరు నుంచి అక్కడ స్టెమ్ వరకు చూడండి ఎంత పొడి ఉందో. మనకి ఇట్లా పైన చూస్తే తెలుస్తలేదు, ఇక్కడ నుండి 80 feet 4 floors ఇంట్లో ఫీట్స్ ఉందేమో. ఒక్కొక్క ట్రీ 80 feet ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే 5 floors. పదండి చూద్దాం పద, అక్కడ అసలు ఎట్లుందో. వాటర్ చల్లగా ఉంటాయి నాన్న. ఈ పైన్ ఫారెస్ట్ అయితే మస్తు 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 నచ్చింది నాకు. ఒక్కొక్క చెట్టు ఇంత పొడుగు ఉంది, అసలు పైన ఎండనే తగులుతలేదు. మొత్తం చూడడానికి దూరం ఉన్నట్టు అనిపిస్తున్నాయి, కానీ ఆ పైన పోయేసరికి అంత పొడుగు ఉండేసరికి మధ్యలో ఎండకి గ్యాపే లేదు. చాలా పొడుగు ఉన్నాయి. చెట్టు కింద పడితే దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత పొడుగు ఉందనేది. ఈ కింద పడ్డది చూడండి, అక్కడ ఏరు ఉంటే కొసా ఉంది దాన్ని. ఒక్క ట్రీ ఎంత పొడుగు ఉందో. ఇంత మంచి ఫారెస్ట్ లో, ఈ పైన్ ఫారెస్ట్ లో ఒక చిన్న లేక్ కూడా ఉంది. అందరూ చాలా మంది ఆ లేక్ దగ్గరికి పోయినారు. అసలు అక్కడ పోయి చూడడానికి వస్తుందేమో, ఒకసారి చూద్దాం పప్ప. అక్కడికి వెళ్ళి వస్తుందేమో. పడే గుచ్చుకుంటుంది. ఎంత బాగుంది లొకేషన్ పాప. అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూస్తున్నావా? ఆ పైన్ ఫారెస్ట్ లో మధ్యలో గడ్డి పూలు అంటారు పాప వాటిని. అట్లా మనకి కెమెరాలో కనపడుతుంది కదా అందరు చూపెట్టడానికి, కానీ ఎంత మంచిగా ఉంది కదా. పైనుంచి మొత్తం ఫారెస్ట్, కింద ఈ లేక్. క్లియర్ ఉంటుంది కదా, అక్కడంతా మురికి ఉంది, ఇక్కడ క్లియర్ ఉంది. లక్కీగా ఎవ్వరు లేని ఒక ప్లేస్ కి వచ్చినాం. వాటర్ అక్కడంతా కొంచెం అందరు ఉండేసరికి క్లమ్జీగా అనిపించింది. ఇక్కడ ఎంత ఫ్రెష్ ఉంది చూడు. వాటర్ కింద శాండ్ ఎట్లా కనపడుతుంది చూడు. సూరజ్ కాలు పెట్టాలా?
నేను కూడా పెట్టు. మళ్ళీ చెప్పులు పచ్చిగా అయినా కూడా వేసుకోవాలి. మళ్ళీ వేసుకొని అంటావు. నేను చేయబెడతా. మీద పోయకండి. కాళ్ళు ఎంత బాగా కనిపిస్తుంది. రావాలా? చెప్పులు మరి పచ్చిగా వేసుకునేది ఉంటుందా? లోపలికి ఎంత కనిపించదు. సూరజ్ వాటర్ ఎంత క్లియర్ ఉన్నాయి చూడు. సూరజ్ మట్టి దాంట్లో దున్నకురా. ఎగురుతూ బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి. చీ మట్టి మట్టి. లొకేషన్ బాగుంది. ఒకవైపు ఇంత మంచి సీనరీ, ఇంత మంచి లొకేషన్స్ ఉంటాయి కాబట్టి ఇన్ని సినిమా షూటింగ్స్ చేసినా కూడా బోర్ ఉండదు ఊటీలా. ఇప్పటికి ఇన్నేళ్ళు అయినా కూడా 100 years అయిపోతున్న సినిమా ఇండస్ట్రీ ఇంకా ఊటీ మీద ఆధారపడుతూనే ఉంది. అంటే ఎన్ని ఫారెన్ లొకేషన్స్ వచ్చినా కూడా ఇంకా కొన్ని మంచి సీన్స్ కావాలి, కొంచెం పల్లెటూరు వాతావరణం కావాలి, కొంచెం మంచి సీన్స్ కావాలంటే ఊటీకి రావాల్సిందే ఇండియాలో మాత్రం. ఎంత బాగుంది కదా లొకేషన్. వావ్ అనిపించేలాగుంది అసలు. ఇక్కడ వెనక మొత్తం వ్యాలీ, పైన్ వ్యాలీ, ఒక సైడ్ మొత్తం ఫుల్ లేక్, ఆ పైన మళ్ళీ పైన్ వ్యాలీ. ఎంత బాగుంది. లైఫ్ లో గిసుంటి ప్లేస్ లా ఒక చిన్న గుడిసె వేసుకొని మనకు కావాల్సిన మినిమం నీడ్స్ ఉండి ఇక్కడ నుంచి జాబ్ చేసుకోండి అంటే మస్తు ఉంటుంది. కొద్ది రోజులు హ్యాపీగా గడిచిపోవచ్చు. మీకు కనబడుతున్నాయా వెనక కెమెరాలో ఎంతవరకు తెలుస్తుందో లేదో, ఆ పైన్ ట్రీస్ ఏవైతున్నాయో ఈ లేక్ అవతల ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. మొత్తం ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది. సన్న ఫుల్ దాని మీద పడుతుంది కానీ అందుకని ఫొటోస్లో కూడా మనకు క్లియర్గా తెలుస్తలేదు. మేబీ వీడియోలో కనబడుతుందేమో అని వీడియో షూట్ చేస్తున్నా. ఎంత మస్తు అనిపిస్తుంది. నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేయాలి, మీ అందరికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలుస్తలేదు. పిల్లలు, ఏయ్ సూరజ్, మను, ఏయ్ మను, సూరజ్ వెళ్దాము. ఏంటి ప్లీజ్? సూరజ్ అక్కడ మీ ఫ్రెండ్స్ పిలుస్తుండ్రు. వీళ్ళు రాళ్ళు ఎవరు ఎంత దూరం వేసుకున్నామని ఇక్కడ పోటీ పెట్టుకున్నారు అనమాట. నాది ఎక్కువ దూరం పోతుందంటే నాది ఎక్కువ దూరం పోతుందని. ఈ రోజు అంతా వదిలిపెడితే సాయంత్రం దాకా కూడా వదిలేటట్లేదు. ఎంతసేపు ఇంట్లో హాలిడేస్లో ఇంట్లో ఎంతసేపు ఉంటే ఫోన్ పట్టుకొని ఆ వీడియో గేమ్స్ ఇటువంటి వాటితోటే ఆడుతుండ్రు. ఇట్లాంటి వాటికి దగ్గరలో ఇల్లు ఉంటే కాసేపు ఇట్లా వచ్చి కూర్చుంటే ఏదో ఒకటి ఆడుకొని టైం పాస్ చేసేటట్టుగా మంచిగా ఉంటుండే. అందుకే అనిపిస్తుంది ఇటువంటి ప్లేస్లో ఉంటున్న వాళ్ళు చాలా లక్కీ. ఏ అయిపోయిందా మీ ఆట? ఏంది ఒక్క నిమిషం. ఫుల్ నువ్వు కూడా వాళ్ళతోటి ఆడుతున్నావేంది? పోద్దా ఇంటికి? ఏ మను, వెళ్ళొద్దా మనం ఇంకా? ఏ వాళ్ళు తిడుతున్నారు పదండి. ఇక్కడ చూసిండ్రా, ఇక్కడ లోకల్ వాళ్ళు అనుకుంటా పిల్లలు నీళ్ళలో ఆడుతుండ్రు కదా, వాళ్ళ భయం వాళ్ళది. ఏం ఆడుతుండ్రు, జాగ్రత్త పడతారని అంటుండ్రు. విన్నారా? వాళ్ళు తిడతారు అట్లా. జారి పడిపోయింది అనుకో, ఎవరు వచ్చి మనల్ని సేవ్ చేస్తారు? ఇంకా పోదామా? ఇన్నే ఉందమ్మా. నడవండి, మస్తు అయినాయి. ఇక సైట్ సీయింగ్ అయిపోయింది, ఫోటోలు చాలా అయిపోయినాయి, మెమరీ కార్డు ఫుల్ అయిపోయింది. నడువు, టైం అవుతుంది, పోవాలి. ఇంద్రా యాక్టింగ్ అలా ఉంటుంది. పిచ్చి ఫెలో యాక్టింగ్ చేస్తున్నావు. పదండి ఇక మైసూర్ పోవాలి. చాలా 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 టైం అయిపోతుంది. ఏమైనా ఎవరు కనపడ్డా కొన్ని అడగొద్దంటారు కదా, అవే అడుగుతాడు. హైట్, వెయిట్, ఏజ్, హైట్. చాలు. మా అక్క హైట్ 852. సరే, గ్రామ్స్
కేజీస్ వాడు అన్నది హైట్ వెయిట్ చలో చలో పద పద పద. నడవండి. సూరజ్ ఎవరు ఫస్ట్ ఉరుకుతారు పైకి ఎక్కుతారు? చూడండి పైన కోన్. పైన కొని బాగుంది. నువ్వు పైకి ఎవరు ఫాస్ట్ గా పైకి ఎక్కుతారు? అమ్మ ఎక్కుతుందా మీరిద్దరు ఎక్కుతారా? అమ్మనంట మా ఆయన చూడుకుంటూ కామెడీ చేస్తుంది. సూరజ్ కమాన్. రేసు అమ్మ మనం రేస్ ఎత్తుకురావా? అమ్మ పద. సరే రేస్ రండి. అన్న అయ్యో అమ్మ నువ్వు వినేస్తున్నావు. దిగేటప్పుడు ఎంత ఈజీగా ఉంది, ఎవరైనా దిగొచ్చు అనుకున్నా. ఎక్కుతుంటే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటని. చాలా డీప్ వ్యాలీ ఉంది ఇక్కడ. ఇంకా అంత ఎక్కాలి. ఇంకా చూస్తున్నా ఇంకా అంత ఎక్కాలి. చూడటానికి గింతే ఉంది అనిపిస్తుంది కానీ ఎక్కుతుంటే అర్థమవుతుంది ఎంత ఉంది అనేది. నా దగ్గరికి ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దాం. చూద్దాం. నా దగ్గర కన్నా ముందుకు వెళ్ళిపోవడం కాదు. నేను వచ్చేసిన మను రేస్ మనకి. పదండి. కొట్టద్దు. అమ్మ రేస్ అంటే రేస్ లేదు ఏం లేదు. ఎవరు చేస్తారు రేస్ ఇక్కడ కొండపైన? సూరజ్ సూరజ్ హలో మంకీ. అట్లా అనదు. పొద్దున తిన్న బ్రేక్ఫాస్ట్ అంతా అరిగిపోయిందా? మళ్ళీ ఏం తినిపిస్తావు మరి? చలో తినిపిస్తే తినే ఓపిక కూడా లేదు. అగో నాన్న మైసూర్ బోండా తినిపిస్తాడంటారా? పదా అమ్మ నాకు బబుల్ కావాలి.